మన రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో ఒకటైన తూర్పుగోదావరి జిల్లా. ఇది రాజమండ్రికి సమీపాన గల పోలవరం. ఈ పోలవరానికి బాగా దూరంలో గోదావరి మధ్యనున్న పల్లెటూరే నానా పుట్టిన ఈ పూడిపల్లి. దీనికి మూడు వైపులా కొండలు, ఒకవైపున గోదావరి. ఇక్కడ ఊరుందన్న సంగతి చాలా మందికి తెలియదు. రోడ్డు మార్గం లేని ఆ ఊరికి చేరాలంటే గోదావరి దాటడం ఒక్కటే మార్గం. మా పోచమ్మ గారి విగ్రహం అండి ఇక్కడే అండి. వచ్చేసామండి పూడిపల్లికి. ఇదిగండి పూడిపల్లి దేవాలయం ఇల్లండి. ఎప్పుడో పండ కుట్టించింది. బంగారు బుల్లెట్ సినిమా షూటింగ్ చేసి ఇంట్లో అండి. కొలతలు మారినట్టున్నాయి. మారింది కొలతలా లేకపోతే మమతలా? అప్పుడు ముందు గోదావరి ఉండిందండి. నిన్నటి దాకా పంచ, మనకు టీవీ ఈ సినిమా రోజు ప్యాంటు. ఇదే అండి పూడిపల్లి గ్రామం. ఎన్నో ఇక్కడ త్రిశూలము, అలా ఆపద్బాంధవుడు, మరి రామచరణ్ గారు రంగస్థలం అయితే చేశారండి. అది అక్కడైతే కనిపించట్లేదు నాకు. ఇదే అనుకుంటా అండి. త్రిశూల మూవీలో గోలపడి మారుతిరావు గారు ఉన్న ఇల్లు అయితే ఇదే. కృష్ణరాజు గారు ఇక్కడే అండి. ఈ తాపల మీదకి చూడండి కృష్ణరాజు గారు వాళ్ళు. గోలపడి గారు కృష్ణరాజు గారితో మాట్లాడతారు. ముత్యాలు మంచి కొడుకుని కొన్నామని. అది ఇదే అండి లొకేషను. చూడండి పక్కనే గోదావరి. గ్రేట్ రాము, నువ్వు ది గ్రేట్ రా. ఒరే గోచిగుడ్డతో గొడ్లు కాచుకునే కుర్ర పెనుగువి. అబ్బా వాళ్ళకి ఎంతో ఎంతో గర్వంగా ఉందిరా. సీతాలు బంగారం బంగారం లాంటి కొడుకులు కన్నావే. అసలు ఇలాంటి కొడుకు ఎలా ఉంది పూడిపల్లి చూడండి. సౌండ్ వినిపిస్తూ ఉంది వాళ్ళు పెట్టుకున్న పాటలు అక్కడ. పూడిపల్లి అండి చాలా బాధ ఉందండి. అది నాకు అంత బాగా నచ్చింది పూడిపల్లి అయితే విలేజ్. ఎందుకంటే గోదావరి పక్కన వాతావరణం. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఒకసారి త్వరగా ఎంత త్వరగా ఉంటే మీకు వీలు ఉంటే అంత త్వరగా అయితే ఒక్కసారి అయితే పూడిపల్లి విలేజ్ని అయితే చూడండి. ఇంకా కొద్ది నెలలు పోతే కనుక అనేది మీకు కనిపించదు. ఒక రాళ్ళు కొండలు తప్పితే ఈ పడిపోతున్న ఇల్లు ఇప్పుడు ఉన్నాయి చూడండి కొన్ని, అవి కూడా మీకు కనిపించవు. మీరైతే మరి ఒకసారి అయితే మీరైతే సెకండ్ మరలా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. బంగారు బుల్లెలు బాలకృష్ణ గారు. ఏమిటి ఇది? ఇది బర్త్డే కేక్ అత్తయ్యా. కేక గాడిది గుడ్డ. మరి దిబ్బరట్లేదు. దానిపైన కాస్త రంగులేసి ఒక కొవ్వొత్తి వెలిగించేసి